చిరంజీవి నటిస్తున్న మెగా 157 సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అనిల్ రావుపూడి శరవేగంగా సినిమాను కంప్లీట్ చేస్తున్నాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. తాజాగా మేకర్స్ ముస్సోరి స్కెడ్యూల్ పూర్తి చేశారు. ఈ స్కెడ్యూల్లో చిరంజీవి నయనతార మీద కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేశారు. ఈ సన్నివేశాలు సినిమాలో హైలైట్గా ఉండబోతున్నాయి. కమర్షియల్ ఫార్మాట్స్లో హిలోరియస్ ఎంటర్టైనర్స్ చిత్రాలను రూపొందించడంలో మాస్టర్ అయిపోయిన అనిల్ రావుపూడి ప్రమోషనల్ కంటెంట్ను రూపొందించడంలో కూడా స్పెషలిస్ట్. ఇప్పటివరకు #MEGA157 ప్రతి ప్రమోషనల్ వీడియోకు కూడా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల ముసోరి స్కెడ్యూల్ నుంచి రిలీజ్ చేసిన వీడియోలో చిరంజీవి వింటేజ్ అవతారంలో కనిపించారు. ఈ చిత్రానికి సంక్రాంతి అల్లుడు లేదా రఫాడిద్దాం అనే టైటిల్ పెడుతున్నారని సమాచారం. సంక్రాంతి 2026 లక్ష్యంగా ఈ సినిమా షూటింగ్ జోరందుకుంది. కొత్త స్కెడ్యూల్లో చిరంజీవిపై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. అందాల తార నయనతార కూడా ఈ షూట్లో పాల్గొన్నారు. అనిల్ రావుపూడి తన విలక్షణమైన శైలితో ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. చిరంజీవి కూడా సినిమాను త్వరగా పూర్తి చేయడానికి పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తుండగా సాంగ్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తుంది. అయితే రొటీన్ మెగా మూవీస్కు భిన్నంగా ఈ సినిమా క్లైమాక్స్ను ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు అనిల్ రావుపూడి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ట్రాక్తో ఈ సినిమాను ముగించబోతున్నారట దర్శకుడు అనిల్ రావుపూడి. చిరు సినిమాలో ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసే మాస్ యాక్షన్తో పాటు తన మార్క్ కామెడీ కోటా కూడా కాస్త ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు దర్శకుడు. లేడీ సూపర్ స్టార్ నయనతార చిరుకు జోడీగా నటిస్తున్న ఈ సినిమాను 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకే ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుస స్కెడ్యూల్స్తో షూటింగ్ని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్న మూవీతో వింటేజ్ వెంకీని పరిచయం చేసిన అనిల్ తాజా మూవీతో చిరుని సరికొత్తగా ప్రజెంట్ చేస్తే నవ్వులు పోయించబోతున్నారట. ఇందుకోసం వెంకటేష్ చేత కూడా ఒక కీలకమైన క్యారెక్టర్ని కూడా చేయించాలని ప్లాన్ చేశాడని, ఇప్పటికే వెంకీని కూడా ఒప్పించాడని ఇన్సైడ్ టాక్. ఇప్పటి వరకు టీం ముస్సోరిలో షూటింగ్ చేసింది. దీంతో సెకండ్ స్కెడ్యూల్ పూర్తయిందంట. త్వరలో హైదరాబాద్లో 3వ స్కెడ్యూల్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్కెడ్యూల్లోని చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కూడా పాల్గొనబోతున్నారట. ఇందులో సెకండ్ హీరోయిన్గా క్యాథరిన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ కూడా డైరెక్టర్ అనిల్ రావుపూడి కూడా ప్లాన్ చేస్తున్నారట. సంక్రాంతికి వస్తున్న సినిమాకు తన మ్యూజిక్తో బ్యాక్ బోన్గా నిలిచిన భీమ్స్ ఈ మూవీకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఫస్ట్ టైం చిరుకు మ్యూజిక్ చేసే అవకాశం రావడంతో భీమ్స్ కూడా ట్యూన్స్ని ఓ రేంజ్లో అదరగొట్టాడని, ఇవి సినిమాకు హైలైట్గా నిలుస్తున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.